నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈ వ్లాగ్ లగ్నపత్రిక ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. పనులు ఎట్లెట్లా జరుగుతున్నాయో చూసేయండి. అండ్ ఇది నాకు మింత్రా నుండి పార్సల్ వచ్చినుండే, అది ఓపెన్ చేయాలి. తీసుకొని లోపలికైతే పోతున్నా. అండ్ మా వాళ్ళు ఏం చేస్తారో చూసేయండి. హాయ్, జస్ట్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ వ్లాగ్. మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. చెప్పు రేపు ఎన్ని గంటలకు రమ్మని ఏంది అదంతా చెప్పు. మామిడాకు తీసుకొచ్చింది. వీళ్ళు ఇంతకు ముందు టెంపుల్కి వెళ్ళారు అనమాట. రేపు లగ్న పత్రిక కదా, ఎన్ని గంటలకి ఎప్పుడు వస్తారు ఏంటి అని పంతులకి అడగడానికి వెళ్ళిరు. అయితే పంతులు మామిడాకు కొంచెం తెచ్చిమన్నదంట. సో మా అత్త పోయి తీసుకొచ్చింది. మా మోనిషా చూడండి ఎట్లా పంతులు ఏమన్నారు, ఎప్పుడు రమ్మన్నారు మరి. ఎప్పుడు 11 వరకు అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. 10కి స్టార్ట్ చేసుకుందాం ఎగ్జాక్ట్ లగ్న పత్రిక. 11 తర్వాత రాహుకాలం ఉంది, అందుకే వాళ్ళని అబ్బాయి వాళ్ళని కొంచెం తొందరగా రమ్మంటున్నారు. 9:30 10 వరకు అలాగైతే తొందరగా రాసేసుకుందాం అంటుండు. పెళ్ళికి కూడా ముహూర్తాలు 2 ఉన్నాయి. 10:28కి ఒకటి ఉంది, 11:30కి ఒకటి ఉంది. రెండిట్లో 10దే పెట్టుకోమంటుండు. లాంగ్ ఉన్నారు వాళ్ళంటే పర్వాలేదు, పొద్దున్న లేసి రావాలి, మంచి ముహూర్తం కదా అంటుండు. ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా అన్నాడు పంతులు కూడా. రేపు ఇప్పుడు ఏమేమి పనులు ఉన్నాయంటే, మేము డీమార్ట్కి పోయి సరుకులు తెచ్చుకోవాలి. వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకోవాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, కొన్ని చేసుకోవాలి. ఫ్రూట్స్ రేపు వంట చేయాలన్నమాట. మా మోనిషాకి అయితే అలా మామ తినిపిస్తుండు. రేపు వంట చేయాలి. అండ్ ముందు రోజే మేము షాపింగ్కి పోయి వచ్చినాము. ఇంకో చూడండి, పోయినాయి వచ్చినట్టు ఇవన్నీ బ్యాగ్లు ఇట్లా పెడుతున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను నేనైతే. అస్సలు అయితే టైం ఏమో చాలా తక్కువ టైం ఉంది. పొద్దున్న లేచి పైన మొత్తం వీళ్ళు ఊడ్చి వాష్ చేసిండు అనమాట. నేను నిద్రపోయినుండే. ఇంకో నాకు ఇది హెయిర్ కలర్ పెట్టుకునేది ఉంది. ఇది జర ఓపెన్ చేయండి. ఇది ఎట్లా మిక్స్ చేయాలి ఏంటి నాకు. నా హెయిర్ కలరు నేను ఎప్పుడు రంగోలీ పెట్టుకుంటుండే అనమాట. మీరే చెప్పారు సబ్స్క్రైబర్స్ చాలామంది, ఏమనంటే అది పెట్టుకోకండి అక్క, మంచిది కాదు అని చెప్పేసి. అట్లా అని చెప్పి నేను మింత్రాల నుంచి వేరేది ఆర్డర్ చేసిన. ఇది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు అనమాట. అంటే కొందరు డెర్మటాలజిస్టులు రికమెండ్ చేసిన బ్రాండ్ అనమాట ఇది. సో ఇండస్ వ్యాలీ వాళ్ళది ఇది. అది ఆర్డర్ చేసి ఉండే 1 డేలో వచ్చేసింది అనమాట. ఇప్పుడు రేపటి కోసము ఇప్పుడు హెయిర్ కలర్ పెట్టుకోవాలా, లేకపోతే ఇంకా పెళ్ళికి ఇంకా 20 డేసే ఉందిగా, అప్పుడు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఏమంటే ఇప్పుడు పెట్టుకోవాలా, పెళ్లి టైంలో పెట్టుకున్నా. అదే వైట్ హెయిర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు పెట్టుకోవాలన్నా లేకపోతే పెళ్ళి అప్పుడే పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. ఏడాది కాలే, ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టిన, మళ్ళీ పెట్టలే. మా బిడ్డ చూడండి, అటు ఇటు ఆడి ఇట్లా పట్టుకుంటుంది. మా కూతురు ఇట్లా వచ్చి పట్టుకుంటుంది. మా అక్క అయితే మా మోనిషన్ తయారు చేస్తుంది. ఇప్పుడు డీమార్ట్కి పోవాలి వీళ్ళు, అక్కడ నుంచి సరుకులు పట్టుకురావాలి. తర్వాత వంటలు ఏం చేయాలో దానికి తగ్గట్టు కూరగాయలు తీసుకొచ్చుకోవాలి మార్కెట్ పోయి. అండ్ నాకేం పని ఉందా, హెయిర్ కలర్ పెట్టుకోవాలో వద్దా అని ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు ఇంకొంతసేపు పండుకుందాం అనుకున్నా, బట్ 9-10కి నేను నిద్రలు వేసేసిన ఆల్రెడీ. ఎందుకంటే ఈ మహానుభావుడు గేమ్ ఆడుతుండు, టకా 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 సప్పుడు, ఇంకా లేచి కూర్చున్నా. ఇదన్నమాట నేను ఆర్డర్ చేసింది. ఇది న్యాచురల్దంట. అయితే ఇంకో కొంచెం ఎక్స్పెన్సివ్, ఇది 200 చేంజ్ ఉంది. బట్ ఇది పెట్టుకుంటే మంచిది, హెయిర్కి కూడా హెయిర్ ఫాల్ కాదు, స్మూత్ అవుతుంది అనేసి అంటే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా. నేను రివ్యూస్ కూడా చూసిన, చాలామంది డాక్టర్లు సజెస్ట్ చేసిండ్రు. అండ్ కింద రివ్యూస్ కూడా అన్నీ బాగున్నాయి అనమాట. ఓపెన్ చేయక్క. నా లిచ్చి ఏం చేస్తుంది, నా అమ్మ ఏం చేస్తుంది, నా కూతురు. మోనా హాక్ చేసుకోవా, మోనా హాక్ చేసుకో మమ్మీని. ఓహో అన్నదామె. మొన్న నన్ను హాక్ చేసుకోవా, అమ్మ నా కూర్చోరు. ఇగోండి ఇట్లుంటుంది. అంటే ఇది ఏమో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాకు హెయిర్ ఫాల్ కాకుండా ఉంటే చాలు, ఉన్న జుట్టు పోకుండా ఉంటే చాలు. యాక్చువల్లీ నేను గ్రే హెయిర్ని ఏం పట్టించుకొని నేను, బట్ ఇట్లా ఎప్పుడైనా అకేషన్స్ వచ్చినప్పుడు జస్ట్ పెట్టుకుంటా అనమాట మెహందీ. ఇది ట్రయల్ ప్యాక్ అంటే యాక్చువల్లీ పెద్ద ప్యాక్ అయితే 600 చిల్లర ఉంది, కానీ నేను చిన్నది ఆర్డర్ చేసుకున్నా. ఇది కూడా ఏం తక్కువనా, 2 చేంజ్. ఇంట్లో మిక్సీ చేసి పెట్టుకోవాలక్క.
ఇది స్పా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కండిషనర్ తర్వాత కడుక్కోనికి ఇది హ్యాండ్ బ్లౌజెస్ అది బిడ్డ చూపిద్దాం మళ్ళీ ఇది తీసుకో. ఇవన్నమాట. చిన్న బౌల్ ఇచ్చిండు ఇది ఎంతో బౌల్ ఇందులో వేసి కలుపుకోవాలి ఇవన్నీ అని అంటుండు అట్లా ఇచ్చిండు. ఇవన్నీ అనమాట. నాయనా మా అమ్మ ఏం మా అమ్మ ఎంతసేపు ఉంచుకోవాలి ఇది? అరగంట. దాని వెనక ఇన్స్ట్రక్షన్స్ అవుతా నాకు కూడా అంత ప్రాపర్గా చూడు తెలియదు. ఏమేమి వేయాలో చూడు. ఈ మంచిగా అయితే నేను వేసుకుంటా పెళ్ళి ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ చిట్టి ఉందన్నమాట. ఇది మొత్తం చదువుతా మీకు కూడా చెప్తా. ఎవరైనా గ్రే హెయిర్ తోటి బాధపడుతుంటే నాకు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయాలా వద్దా డిసైడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మా అక్క అయితే ఎవరెవరిని పిలవాలో వాళ్ళకి కాల్ చేస్తుంది. దాంతోపాటు లిస్ట్ తయారు చేస్తుంది అనమాట ఏమేమి తెచ్చుకోవాలని. పంతులు గారు కూడా కొన్ని ఐటమ్స్ చెప్పిండ్రంట అవి అన్నీ తీసుకొచ్చుకోమని. ఇంకా డీమార్ట్కి వెళ్ళాలి ఇప్పుడైతే. రైస్, ఆయిల్, సాంబార్ మసాలా, ధనియాలు, జీరా, ఆవాలు షాజీరా లేదు ఇంట్లో. రాసిన పంతులకి బిడ్డ ఇవి మనకు కాదు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు ఇంట్లో ఇచ్చుకుంటా పోతాం. సరే కూల్ డ్రింక్ శాంతి కూల్ డ్రింక్స్ తీసుకురా. మాజా తీసుకురా సోని. మాజా అయితేనే అందరు మంచిగా తాగుతారు. స్వీట్ కూడా ఏ స్వీట్ తేవాలో అదే తీసుకురండి ఈడ బాలాజీలకి. తీసుకుంటాం. మా అక్క అయితే చిట్టి రాసుకుంటుంది. మా అక్క పెన్ను గుంజుతుంది అని చెప్పి మా అత్త మోనకు కూడా ఒక పెన్ ఇచ్చింది అనమాట. ఇంకా ఇప్పుడు సున్నాలు స్టార్ట్ చేయాలి. మేము సున్నాలు స్టార్ట్ చేసినప్పుడు మా పరిస్థితి ఏమైతే భయం వేస్తుంది. చూద్దాం, అందరం తల ఒక చేసుకొని జల్దీ చేసుకుంటాము. కానీ అంటే సున్నం అంటే అదొక పెద్ద టాస్క్ కదా, అదే కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. చిట్టి మొత్తం రాసినాక చూపి మళ్ళీ ఇచ్చి అయితే చదువుతుంది, రాస్తుంది, ఏమో చేస్తుంది. ఏమేమి లిస్ట్ రాసింది మా అక్క అయినా. రైస్, ఆయిల్, సాంబార్ మసాలా, ధనియాలు, జీరా, ఆవాలు, కుడుకలు, సాజీరా ప్యాకెట్, నువ్వుల ప్యాకెట్, సాల్ట్, కూల్ డ్రింక్, మాజా, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, స్వీట్ బాక్స్, ఫ్లవర్స్, బనానాస్, బ్లౌజ్ పీస్, ఆకులు, అగరబత్తీలు. ఓకే, ఇవన్నీ పువ్వులు ఏమొద్దా? ఫ్లవర్స్ కూడా రాసిన. పండ్లు పండ్లో రిక్వైర్ లేదు ఫ్లవర్స్, అరటిపళ్ళు, బనానాస్ రాసిన. బనానాస్ ఉంటాయి. ఓకే, ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా చెప్పు. అవి కాకుండా పసుపు కుంకుమ అవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి రాస్తలేదు. పసుపు కుంకుమ ఇంట్లో ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్, టవల్స్, బియ్యం చెరుంబావు. ఓకే, వేడేసుకుంది కూర్చొని. ఎడ రాసుకున్నావు పెన్ను? మా బిడ్డకి అన్ని రిక్ష బుద్ధులు వచ్చినాయి కన్నా ఒక్క మాట కూడా వినదా మా బిడ్డ? ఇట్లనే చేస్తుందా? గీడ రాసుకోరాదు, దీని మీద రాసుకో. మా కూర్చురు ఏడికేం పట్టిన సోమవారం రోజు సాంబార్ మొదలుపెట్టి సాంబా అంటుందన్నమాట మళ్ళీ ఇచ్చి. ఏమేమి కావాలో సరుకుల లిస్ట్ రాసుకొని మా అక్క అత్త ఇద్దరు అయితే డీమార్ట్కి వెళ్ళిపోయినరు. పొద్దున్నే పోతే కొంచెం రష్ తక్కువ ఉంటారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఈవినింగ్ ఎక్కువ ఉంటారు అని వెళ్ళిపోయినరు అనమాట. ఇంకా నేనైతే చాయ్ గరం చేసుకొని తాగుతున్నా. ఆలు కర్రీ చేసిండ్రు ఈరోజు అయితే, అండ్ అన్నం వండినరు. యాజ్ యూజువల్ గుడ్లు ఉడకబెట్టి పెట్టిందనమాట. ఇంకా మా మోనిషా అయితే ఇట్లా ఆడుకుంటుంది. మా అక్క అత్త అయితే డీమార్ట్ నుంచి సరుకులు తీసుకొని వచ్చేసిండ్రు. మా మోనిషా అయితే బయటికి వచ్చి నించుంది అనమాట. ఇంకా ఫంక్షన్ హాల్ నుండి అతను కాల్ చేసినుండే వచ్చి అదేంటి డెకరేషన్ ఫైనల్ చేసుకోండి ఒకసారి చూడండి అని చెప్పి. ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి వాళ్ళకి కాల్ చేస్తున్నా, కానీ వాళ్ళు పిక్సే పంపిస్తారు తప్ప ఏది ప్రాపర్గా మాట్లాడట్లే. ఇంకా బెటర్ కదా వాళ్ళే కాల్ చేసినప్పుడు వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది డెకరేషన్ ఏదో ఒకటి అని అనుకున్నా. మా అక్క అయితే సూపర్ ఉమెన్ అసలు. ఒక బండి మీద 2 సంచులు, ఒక బియ్యం సంచి, సామాన్ల సంచి, ఇంకొకటి అది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అది టిన్, అది తీసుకొని వచ్చిందనమాట. ఇంకా తమ్ముడు అయితే బియ్యం సంచి లోపల పెడుతుండే, మా అత్త ఒకటి పెట్టేసింది. మా మోనిషాకి పాప్కార్న్ తీసుకొచ్చిండ్రనమాట. డీమార్ట్ బయట అమ్ముతారు కదా, అది మస్తు టేస్టీ అనిపిస్తాయి నాకు. అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసి అమ్ముతారనమాట. ఇంకా చీజ్వి కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి అండ్ తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఇవే పాప్కార్న్ సినిమా థియేటర్స్లో అయితే ఎంత ఎక్స్పెన్సివ్ కదా అసలు. ఇంకా మా మోనిషా అయితే ఆ పాప్కార్న్ని చూసి తెగ సంతోషిస్తుంది. అది పట్టుకొని ఆడుతూ ఉంది, డ్యాన్స్ ఆడుతూ ఉంది. అండ్ నేనైతే స్నానం చేసి రెడీ అయిపోతున్నా. మళ్ళీ ఇచ్చి చూడండి ఎట్లా చూసిండు, నన్ను ఇచ్చి చూచండి. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాలి, డెకరేషన్ ఫైనల్ చేయమంటారు అనమాట. నేనైతే స్నానం చేసేసుకొని డ్రెస్ వేసేసుకున్నా. లెట్స్ గెట్ రెడీ ఫాస్ట్ అండ్ గో. ఎందుకంటే 1 o'clock దాకానే అతను ఉంటాడంట డెకరేషన్ అయినా.
ఇది ఎందుకు బ్లర్ వస్తుందో ఏమో, ఎన్నిసార్లు లెన్స్ క్లీన్ చేసినా అట్లనే వస్తూ ఉంది. చలో తయారయ్యేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్దాం. హాయ్ చెప్పు, మళ్ళీ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. చెప్పవా? సరే పో మరి. చలో జల్దీ జల్దీ రెడీ అయిపోయి అయితే హాల్ దగ్గరికి వెళ్దాం. ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన రీసెంట్గా డాట్&కీ ఆరెంజ్వి అనమాట. ఇవన్నీ విటమిన్ సివి. ఓ తెల్లగా అయిపోవాలి నేను అది దాని కాదు, జస్ట్ ఒక స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు. అంటే నేను ఎప్పుడు తెల్లగా కావాలి అట్లా అనుకోను, జస్ట్ ఈ పింపుల్స్ వచ్చి మార్క్స్ పడిపోతున్నాయి కదా, అవి పోవడానికి, జస్ట్ ట్యాన్ పోవడానికి ఈ విటమిన్ సి ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా. అరౌండ్ ఒక 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. 15 డేస్ నుంచి ఏం కాలే కానీ ఇంకో నిన్ననే మొన్న పింపుల్స్ వచ్చినాయి అనమాట. నిన్న ఇంకొంచెం పెద్ద ఉండే, అలా చిన్నగా అయినాయి. రేపే లగ్నపత్రిక అనమాట. ఎప్పుడు ఫంక్షన్కి ముందు నాకు ఇట్లనే పింపుల్స్ వస్తాయి. ఇంకా నయ్యం ముక్కు మీద మూతి దగ్గరనో రాలేవు, చంప దగ్గర వచ్చినాయి. మా అక్క పెళ్ళప్పుడు నాకు ఇక్కడ వచ్చిందండి, ఎంత ఆక్వర్డ్గా అనిపించింది అదంటే. ఇక్కడ వచ్చింది, అది తగ్గలేదనమాట. బట్ పెళ్లి టైంకి కొంచెం తగ్గిపోయి మార్క్ ఉండే అనమాట ఈ మూతి దగ్గర. ఇంకా డార్క్ పిగ్మెంటెడ్ అయిపోయినుండే మొత్తము. అప్పుడు నాకు స్కిన్ కేర్ అదంతా తెలియదు, చిన్న ఏజ్ కదా, అప్పుడు ఏం తెలియదు. అండ్ ఇప్పుడు కూడా తెలియదు, ఈ యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తుంటే తెలిసిందనమాట. నేనైతే ఇంతకు ముందుకు గుడ్ వైబ్స్వి యూజ్ చేసేదాన్ని ప్రోడక్ట్స్. గుడ్ వైబ్స్ విటమిన్ సి సీరమ్, గుడ్ వైబ్స్ నైట్ స్కిన్ కేర్వి యూజ్ చేసేదాన్ని. మా మోనిషకి ఏం కావాలో కానీ ఊరికే వస్తుంది. ఏ సీరమ్ అయినా 2-3 డ్రాప్స్ వేసుకోవాలి, యూజ్ చేయాలి అని అంటారు. బట్ నా ఫేస్కి 2-3 డ్రాప్స్ సరిపోవు, మినిమం 4-5 డ్రాప్స్ అన్నా కావాలి. ఇంకా విటమిన్ సి సీరం ఏమంటే ఇదంతా మచ్చలు మరకలు ట్యాన్ తీసేస్తుంది అనేసి అంటారు. ఏమో 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, నా ఫేస్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయో లేదో చూసేటోళ్ళు చెప్పాలి. యూజ్ అయితే చేస్తున్నా. ఇంతకు ముందుకు నేను డాట్&కీలోనే అది వాటర్ మిలన్ సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని. అదైతే సూపర్ ఉంటుంది, మంచిగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అయితే ఈ విటమిన్ సి మీద అది పెట్టొచ్చో లేదో వాటర్ మిలన్ది అని చెప్పేసి ఇదే ఆర్డర్ చేసిన అనమాట. ఇది మొత్తం కాంబో నాకు 1200 చేంజ్కి వచ్చింది. అప్పుడు ఆఫర్లో 25% ఎంతనో ఆఫర్ వచ్చింది. ఆఫర్లో తీసుకున్నా. ఒక 20 డేస్ బ్యాక్ అవుతుంది. యూజ్ అయ్యేవాటి మాత్రం 15 డేస్ అవుతుంది అనమాట. సీరం అప్లై చేసేసుకున్నా. ఒక 30 సెకండ్స్ ఆగి మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటా. ఫంక్షన్ హాల్ చాలా దూరం, అదేంది ఆల్మోస్ట్ నగర్ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ఆయన దగ్గర పోవాలి. ఆయన చెప్తాగండి. ఫంక్షన్ హాల్ మేము చూసినాం కదా, హాలే 1.2కి బుక్ చేసినామంటే ఆయన పంపించే డెకరేషన్స్ రేట్ చెప్తే అసలు నాకు కోపం వచ్చింది. ఫస్ట్లీ పిచ్చి కోపం వచ్చింది. ఎందుకంటే 7.5 lakhs అంటండి ఒక డెకరేషన్ పంపించిండు. ఒక్క రోజు కోసం 7.5 lakhs డెకరేషన్ చేసుకునేటోళ్ళు కోటీశ్వరులు అయి ఉంటారు. మాలాంటి వాళ్ళని పట్టుకొని పంపిస్తే ఎట్లుంటుంది చెప్పండి. మా బడ్జెట్లో పంపియండి అని అన్నా కానీ మళ్ళీ 3 lakhs 4 lakhsవి 4.5 lakhsవి ఇట్లా పంపిస్తున్నాడు. 1 lakh బిలో పంపియండి, 1 lakh బిలో పంపియండి అని చెప్పినా కానీ అట్లనే పంపిస్తుండే. ఇట్లా కాదు ఫోన్లల్లో అని చెప్పేసి డైరెక్ట్ ఆడిపోయి ఏ డెకరేషన్ చేస్తున్నావు ఎంత అని చెప్పి అడగనీకైతే వెళ్తున్నాము. డెకరేషన్ ఏదో ఒకటి డిసైడ్ చేసి ఆడ నుంచి డెకరేషన్ ఎట్లా వస్తుందో మా ఆయనకు సెండ్ చేయాలి. ఆయన ఏమంటారో ఏమో. ఒక 30 సెకండ్స్ అయిపోయినాక సన్ స్క్రీన్. అరే జారిపోతుంది. ఇట్లనే ఉంటుంది. మా అత్త జారిపోతుంది అంటుంది. ఇది వాటర్ లాగానే. నేను పెట్టుకున్న పొద్దున ముఖం జిడ్డు అయింది. జిడ్డు కాదు, అది అట్లనే ఉంటుంది. మళ్ళీ పౌడర్ అద్దుకున్న ఇది బ్లెండ్ దానికి జర్రా టైం అయితే పట్టుద్ది. స్క్రీన్ అయితే పెట్టేసుకున్నా. మా అక్క డీమార్ట్ సామాన్ చదురుతుంది చూసేయండి. డీమార్ట్ నుండి తీసుకొచ్చిన సరుకులన్నీ మా అక్క చదిరేస్తుంది. ఇంకా మౌని పాప హెల్ప్ చేస్తుంది అనమాట. డీమార్ట్కి వెళ్ళినప్పుడు అవసరం అయ్యేదానికంటే అనవసరంవి ఎక్కువ తెచ్చుకుంటాం అనిపిస్తుంది. ఈ మధ్యలో ఆడికి పోతే చాలా అది కొనాలి ఇది కొనాలని చెప్పి ఏదో ఒకటి కొనేస్తున్నాం. బిస్కెట్ ప్యాకెట్లు, చాకోస్, బ్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చింది. అట్లాగే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చింది. ఇవి రేపు చుట్టాలకి సర్వ్ చేయడానికే కూల్ డ్రింక్స్ నేనే తీసుకురమ్మన్నా అనమాట. అండ్ చాకోస్ అవన్నీ తీసుకొచ్చింది కదా, అవే చూపిస్తుంది. మోనిషా
చూడండి బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని ఎట్లా నించుందో. అయితే మా ఇంట్లో సరుకులు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట, ఏం లేకుండే. సో కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చింది. ఇదేమో బ్యాంబినో ప్యాకెట్ అనమాట. ఈ మధ్యలో బ్యాంబినో చేస్తే మోనిషా రితిష ఇద్దరు ఇష్టంగా తింటుండ్రు. అందులో మా అక్క క్యారెట్ అవన్నీ వేసి చేస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. అందుకని చెప్పి ఒక సేమియా ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది. అట్లానే అగరబత్తీలు అవి ఇవి తీసుకొచ్చిండే. పౌడర్ అయిపోయింది ఇంట్లో, ఈ పౌడర్ డబ్బా తీసుకొచ్చింది వైట్ టోన్ అని చెప్పేసి. అండ్ సోయా సాస్ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చినట్టు అన్నీ సదిరి పెట్టేస్తుంది. ఇంకా కొన్ని మసాలాలు లాగా ఉంటాయి కదా, అవైతే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. నార్మల్గా గ్లాస్ జార్స్లలో వేసి పెట్టినా కానీ పురుగు పట్టేస్తుంది. అట్లా అని చెప్పి మసాలాలు అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా సైడ్కి పెట్టేస్తాం అనమాట మేము. ఇంకా ఈరోజే వాటర్ వస్తుండే అనమాట. మా అక్క ఏమన్నదంటే మీరు వెళ్ళిపోండి, నేను చదువుకుంటా వాటర్ పట్టుకుంటా అనేసి అంటుంది. ఇది కూడా తీసుకున్నాం జామెట్రీ బాక్స్, మరి రితీష 4th క్లాసే కానీ జామెట్రీ బాక్స్ తెమ్మన్నారంట, తీసుకున్నాం. రితిషాకి జామెట్రీ బాక్స్ తీసుకురమ్మని చెప్పారంట స్కూల్లో. సో అది కూడా తీసుకొచ్చిండ్రు. అండ్ నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. నేనైతే స్కార్ఫ్ కట్టుకున్నా, చర్మం స్కార్ఫ్. మమ్మ బాయ్ మమ్మ, డెకరేషన్ ఫైనలైజ్ చేసుకొని వచ్చాము. నా బిడ్డను తీర్చుకోపోతలే అని అడిగింది నా బిడ్డ. మా అమ్మ బాయ్, ఓకేనా? ఫోన్ జాగ్రత్త, జల్దీ నచ్చ. బాయ్ బాయ్ లిచ్చి. మై బ్రదర్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్లీ. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ గల్లీ లోపల ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 1/2 hour టైం పట్టింది ఇక్కడికి రానికి. మా మోనిషా అయితే నన్ను వాయిస్ ఓవర్ చెప్పుకొనేసలే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అండ్ లోపల కనిపిస్తుంది చూసినరా, లాస్ట్కి అక్కడ ఉంటుంది అనమాట హాల్. ఎట్లా వస్తారో ఏమో మా ఆయన వాళ్ళు, ఎందుకంటే పెద్ద బస్సే ఉంటుంది కదా, వాళ్ళకి రూట్ దొరకదో నాకు టెన్షన్ అవుతుంది. లోపలికి ఉంది అనేసి గార్డెన్. లోపలికి వచ్చినాము. ట్యాబ్లో అయితే డెకరేషన్స్ మోడల్ చూపిస్తున్నారు అనమాట. ఇవి చాలా 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 ఎక్స్పెన్సివ్, ఏది 1 lakhకి తక్కువ లేవు. 1 ఏంది అసలు, 2 or 3 4 5 ఇట్లా కూడా చెప్తున్నాడు. 7.5 lakhsది కూడా ఒకటి మాకు సెండ్ చేసి ఉండే, అది కూడా చూపించిండ్రు మళ్ళీ. ఇప్పుడు మేము చూస్తున్న డెకరేషన్ వచ్చేసి 1.8 lakhs అంట. బాగుంటుంది, చేయించుకోండి, స్టేజ్ మొత్తం కవర్ అవుతుంది అంటుండు. నాకు షాక్ తగిలింది అనమాట. 60 ఈ ఒరిజినల్ ఫ్లవర్సా? పై మొత్తం ఆర్టిఫిషియల్, ఈ హ్యాంగింగ్స్ అనేది ఒరిజినల్ ఉంటాయి. ఓకే. అయితే ఆయన అంత ఎక్కువ రేట్స్ చెప్తుంటే ఏం అడగాలో కూడా అర్థమవుతలే. మీ బడ్జెట్ ఎంత చెప్పండి అంటే మా అత్త అయితే 60,000 అన్నది. 60,000 అంటే అదొకటి చిన్నది చూపించిండు అనమాట, అది వస్తుంది మీ బడ్జెట్లో మరి అనేసి అంటుండు. అండ్ అందులో కూడా పైన అయితే అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంట, కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఒరిజినల్ వస్తాయంట. అయితే మనం 1.8 lakhs అన్న కదా, అది చేయించుకుంటే బయట నుంచి కూడా ఇట్లా ఉంటుందంట. బయట ఎంట్రన్స్ దగ్గర ఇంత డెకార్ అండ్ లోపల ఈ విధంగా ఉంటుందంట. సో చూపిస్తున్నారనమాట, ఇది ఆల్రెడీ చేసిండ్రంట ఇక్కడ. సో ఆ వీడియో ఉంటే చూపిస్తుండ్రు. బట్ ఇంత ఎక్స్పెన్సివ్ అయితే మేము అస్సలు మాతోటి కాదు, మా బడ్జెట్ కాదు అసలు. కానీ ఇంకా వాళ్ళు చూపిస్తుండ్రు, చూసినాము. ఇంకా నేను వీడియో తీసుకుని ఉంటే అదే మా ఆయనకు కూడా సెండ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా రేట్లని షాక్ తగిలి ఇంకా బయటికి వచ్చేస్తున్నాం మెల్లగా. ఎండబడుతుంది. డెకరేషన్ అయితే మాట్లాడినాం, మన బడ్జెట్ అస్సలు లేదు. ఫంక్షన్ హాల్ కంటే డబల్ రేటు డెకరేషన్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. తమ్ముడు అయితే నడుపుతుండు బండి. ఏం రేట్లు దేవుడా ఇవి, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ ఎట్లా భరిస్తారు అసలు అర్థమవుతలేదు నాకైతే. ఇవేమో ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం ఫ్రూట్ అసలు, ఇది ఏం చెట్టు? ఏమో అడిగిరా సాయేనా మనీ తన పేరు? కింద పట్టేసి ఇవే సాయి అంటుంది. సాయి అరే తీసుకుందాం రా. ఏం ఫ్రూట్లో ఇవి? అరే మనీ ఇది ఏం ఫ్రూటో అని, ఆరెంజిష్ కలర్లో భలే ఉంది. తినొచ్చా? ఈ డబుల్ ఫ్రూటా కాదా తెలియదు. ఇదేం ఫ్రూటో, ఈ చెట్టును చూసి కామెంట్ పెట్టమని. సైడ్కి అది పూతనేమో, అవి నుంచి ఫ్రూట్. అరే భలే ఉంది, తినొచ్చా? అడిగిరా పోండి. ఏంది అడిగిరా? తిందామా మనీ? ఏయ్ తినకు టమాటాలు ఎక్కువ ఉంది, చేయగడుకుంటారా పాడన్నా. ఫంక్షన్ హాల్ ఇంకో అక్కడ కూడా ఉన్నాయి ఈ చెట్లన్నీ. కొబ్బరి బొండాలు చూపి, చెట్టు నిండి కిందిగో, చెట్టు నిండా కొబ్బరి బొండాలు. ఎన్ని బొండాలు ఉన్నాయి చూడండి, చెట్టు నిండా కొబ్బరి బొండాలు. సమ్మర్స్ అంటేనే కొబ్బరి బొండాలు లేకుండా
ఇక్కడ ఏవో ఫ్రూట్స్ కనిపించినుండే ఇంకా అది వీడియో తీసుకొని ఇంటికి వెళ్తున్నాము ఏం చేయాలి అని చెప్పి. ఆ 60,000 డెకరేషన్ ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నా. అయితే తమ్ముడు ఏమంటుండంటే స్టేజ్ పెద్ద ఉంటుంది కదా, డెకరేషన్ చిన్నగా అనిపిస్తుంది అంటుండు. ఇంకా బయటి డెకోర్ వాళ్ళని అలో చెయ్యారంట. అలో చేస్తే 30,000 వాళ్ళకి రాయల్టీ కట్టాలంట. అసలు ఏంది బతికేటట్టు లేరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎక్కడ వెళ్ళినా ఇట్లనే జరుగుతుంది ఏదో ఒకటి. ఇంకా మా ఇంటి దగ్గర సైదాబాద్లో కుండల షాప్ దగ్గర ఆగినాం అనమాట. పెళ్ళికి కుండలు అవసరము, ఐరేని కుండలు అనేసి అంటారు. వాటి గురించి మాట్లాడుతుంది మా అత్త. 2,500 అంట. తను పిక్ చూయించింది ఇట్లా వస్తాయి కుండలు అని చెప్పేసి. అదే ఇట్లా దానికి కుందన్స్ అవి ఇవి పెట్టేసి డెకరేషన్ చేస్తారు కదా, అవి ఇంకా ఎక్స్పెన్సివ్ అనేసి చెప్తుంది. సో చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే సమ్మర్ సీజన్ కదా, పెద్ద పెద్ద కుండలు కూడా పెట్టిండ్రనమాట. కుండలో నీళ్ళు మస్తు చల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మా మోని పాప వచ్చేసింది. నేను డోర్ పెట్టుకొని వాయిస్ ఓవర్ చెప్తుంటే ఊరికొచ్చి మరీ అరుస్తుంది. అండ్ మా నాయనమ్మ వచ్చినుండే అనమాట. ఇంటికి పోయేసరికి నాయనమ్మ వచ్చేసింది. ఆ నాయనమ్మ అయితే పాపం పిల్లలకి ఏం తెలియదని ముందే వస్తుంది అనమాట మాకు హెల్ప్ చేయడం కోసము. ఇంకా రేపు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి మా అత్త అయితే అడిగి ఇంకోసారి తెలుసుకుంటుంది. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. నాయనమ్మ వాళ్ళు వచ్చారు అనమాట, అందుకనే చాయ్ పెట్టింది. మా అక్క ఏం చేసింది చూడండి. సోనీ డెకరేషన్ ఓవర్ చెప్తుంది. సోనీ ఎన్నెన్నో వేలు చెప్తున్నాడు. చూడండి అక్కడ కూర్చున్నా.